వెల్కమ్ టు ABTutorial. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేవాటికి బీటెక్ క్వాలిఫికేషన్ సివిల్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క పోస్టులు వచ్చేవాటికి మనం చూసినట్లయితే ఏఈఈ, ఏఈ, ఏటీఓ అనమాట. ఇవి సివిల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. లాస్ట్ డేట్ వచ్చేవాటికి November 23 అనమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. పర్సన్స్ ప్రొఫెషన్ హిందూ రిలీజియన్ షుడ్ ఓన్లీ అప్లై అంటూ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఒకసారి చదివి అప్లై చేసుకోవడం మంచిది. నెక్స్ట్ మనం ఏఈ వేకెన్సీ చూసినట్లయితే 27 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇక అదేవిధంగా ఏఈ వచ్చేవాటికి సివిల్, ప్రతిదీ సివిల్ అనమాట. క్వాలిఫికేషన్ 10 వేకెన్సీస్. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏటీఓ సివిల్స్, ఇది వచ్చేవాటికి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఏటీఓ అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 42 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదివి 1 by 1 మనం ఈ అప్లై చేయడం మంచిది. సో మనం దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇదిగోండి, ఇక్కడ మనకి recruitment.ap.online ఇన్ టీటీడీ వెబ్సైట్కి వెళ్ళి దీనికి సంబంధించి అప్లయింగ్ కానివ్వండి, అదేవిధంగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం దీంట్లో కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.